సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. సార్ మీకు చాలా యంగ్ ఏజ్ లో పెళ్లి అయిపోయిందట కదా, చాలా చిన్న ఏజ్ లో, అంటే ఎగ్జామ్స్ టైం లోనే పెళ్లి చేసేసారు. 20 years వయసు అప్పుడు అయిపోయింది. అది కూడా ఎగ్జామ్స్ అప్పుడు, ఎగ్జామ్ టైంలో ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్ ఆ రోజు కూడా. అసలు ఎగ్జామ్ టైంలో పెళ్లి చేసేంతగా మీరు ఏం చేశారా? ఆ రోజు పెళ్లి ప్రయారిటీ, ఎగ్జామ్ ప్రయారిటీ అంటే పెళ్ళే ప్రయారిటీ. ఎగ్జామ్ చదివును కాదు తెలిసిన అమ్మాయి. అయితే మీరు ఏదో చేస్తుంటారు. ఆ రోజు పెళ్ళే ప్రయారిటీ, చదివును కాదు కదండి. సో చదువు ప్రయారిటీ లేదు. జీవితాన్ని మాత్రం బాగా చదివారు. పర్లేదు సార్, ఏదో చదివాను. జీవితాన్ని బాగా చదివారు. జీవితాన్ని కాదు, ఉన్న సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ వల్ల చాలా జీవితాలు చూశాను కాబట్టి జీవితాలు చూసేట్టు అయిందండి. కానీ నాకు తెలిసింది ఏంటంటే, నాకు అట్లా అనిపించలేదు. మరి అంటే జనాలు మాట్లాడుకునే దాన్ని బట్టి, నేను కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సార్ మీరు బాగా గొడవల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, అందుకోసం కాలేజీలో పెళ్లి చేసేసారని. అంతేలేండి, ఆల్మోస్ట్ అంతే. వీడు అల్లరి చేస్తున్నారా, పెళ్లి చేసేటారు అని కూడా కదండి చిన్నప్పుడు ఒక సామెత ఉంది. ఈయన వంగవీటి మోహన్ రంగా ఫాలోవర్ గా ఉంటూ విజయవాడకి వెళ్ళిపోయారంట. ఈయన అప్పట్లోనే చిన్న వయసులోనే వెళ్ళిపోయారంట. రంగా గారు అంటే ఒక ఇష్టం. వెళ్ళిపోయి ఆయన చూస్తే చాలా అనిపించింది, వెళ్ళిపోయేవాడిని, చూసేవాడిని, వచ్చేవాడిని. ఆయన కూడా అలా గౌరవించేవాడు నన్ను. అందుకేనా మీకు తొందరగా పెళ్లి చేశారా? అలా అని కాదండి, వీడు అల్లరి చేస్తున్నారా పెళ్లి చేశారని అంటుంటారు. ఆ కోవకు చెందినవాడిని నేను. అదనమాట. అల్లరి చేస్తున్నారు కానీ పెళ్లి చేశారు. బాగుందా వివాహ జీవితం? హ్యాపీ, చాలా హ్యాపీ, హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా తొందరగా సెటిల్ అయిపోతారు. చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం కదా, అదే అడ్వాంటేజ్. తొందరగా పెళ్లి అయిపోతే అడ్వాంటేజ్ అదే, మన కళ్ళ ముందే పిల్లలు సెటిల్ అయిపోతారు. నేను ఒకటి విన్నాను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అంటే ఆ మాట కట్టుబడి ఉంటారు. అది ఏదైనా మంచి కానీ చెడు కానీ, నాలుగు నుంచి ఒక మాట వచ్చింది అంటే దానికి కట్టుబడి ఉంటారు, ఎటువంటి పత్రం వెనక్కి తీసుకోరని. అవును సార్. ఇటీవల మీరు అదే ద్వారంపూడి చంద్రశేఖర్ ఏదైతే ఉందో, ఏ క్రెడిబిలిటీ ఉందో, అయితే ఒక మాట అన్న తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది అన్నది మేము వినబడ్డాం. అంటే రీసెంట్ గా మీరు విషయంలో సారీ చెప్పడం జరిగింది. సారీ అని కాదు, వెనక్కి తీసుకున్నాను. అది ఏంటంటే 16వ తారీఖున కళ్యాణం జరిగింది, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. అప్పుడు నేను భోజనాలు తిండి మానేసి 17 రోజుల నుంచి నేను తిండి తింటలే, దీక్షలో ఉన్నాను. కరెక్ట్గా ఆ రోజే దీక్ష విరమించాను. ఆ రోజు సాటర్డే కూడా. ఆ రోజు దీక్ష విరమించిన రోజు అది. బాగా స్ట్రైన్ అయి ఉన్నాను. అదే టైం ప్రెస్ మీట్ పెట్టాలి, ఎందుకంటే అంతకుముందు 2 రోజుల ముందు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే నేను సొంత డబ్బులతో గుడి కడితే లంచాలు తీసుకుని కట్టానని, ఆ రోజు ఇంకేమన్నాడు, దోపిడీ చేసి కట్టానని. టీటీడీ నిధులు వచ్చాయి, టీటీడీ నిధులు అనలేదులేండి, ఇలాగని తర్వాత టీటీడీ నిధులతో కట్టానన్నో ఏదో మాట్లాడాడు. టీటీడీ నిధులు వచ్చింది 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయలు ఇంకా వాళ్ళది కూడా, ఇంకా టీటీడీలోనే ఉంది, కనీసం 1 రూపాయి కూడా విత్డ్రా చేయలేదు నేను. ఈ లోపల నా సొంత నిధులతో ఒక 4 కోట్ల రూపాయలతో గుడి కట్టాను. అవినీతి సొమ్ముతో కట్టామని అతను అన్నాడు. అది ఎప్పుడండి, గుడి ప్రతిష్ట అయిన మరుక్షణమే. ఇంకా నేను కళ్యాణం ఉంది కదా, ఇవన్నీ అయిన తర్వాత రియాక్ట్ అవుదాలని కళ్యాణం అయిన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో పొరపాటున 1 కోటి రూపాయలు నువ్వు లంచాలు, 1 కోటి రూపాయలు నువ్వు గుడి కడితే 10 కోట్లు వసూలు చేస్తావు అని అంటాడు. అని అన్న మాటని పొరపాటున నీ కుటుంబం అని అనబోయి నీ జాతి అంటంతో దాన్ని కూడా ఇష్యూ చేయబోయారు. దీని వెనకాల పొలిటీషియన్ చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? నేను నా యొక్క అభిప్రాయం అది కాదు. కాకినాడ పట్టణంలో ఇప్పటివరకు పనిచేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా చూసుకోండి, నేను పనిచేసిన విధంగా ఆ జాతి కోసం ఎవరు పనిచేయలేదని గర్వంగా చెప్పగలను. ఆ ప్రాంతాల్లో నాకు మెజార్టీ రాకపోయినా ఆ ప్రాంతాలు ఈ రోజు కూడా అభివృద్ధి చేశాను. గతంలో మీరు కూడా చెప్పాను, వెళ్ళి చూడండి సార్ కావాలితే అని. సో ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయగలిగారు. పొరపాటు నా మాట రావడంతో వాళ్ళు పొలిటికల్ చేయబోయారు. కానీ కాకినాడలో ఉన్న మత్స్యకారులు అందరూ తెలుసు నేను ఏంటందుకు, కనుక అంతకన్నా ఇంకేం కాదు. ఎందుకు వచ్చింది అసలు? అదే బాగా స్ట్రైన్ అయి ఉన్నానండి ఆ రోజు. 16-17 రోజుల నుంచి నాకు తిండి లేదు. తిండి లేదంటే అసలు అంటే ఓన్లీ లిక్విడ్స్ అండి. ఓన్లీ లిక్విడ్. దీక్షలో ఉన్నాను. ఆ 16 రోజులు కూడా దీక్షలో ఉన్నాను నేను. అంటే గుడి కట్టాం కదా, ప్రతిష్టలో ఉండాలి అని అనిపించింది. సో అందుకని ఉన్నానండి, ఆ యొక్క నీరసం వల్ల అనమాట. అయితే సరే అన్న, ఈ టాపిక్ ఎట్లా వచ్చింది కాబట్టి, మరి ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు కాబట్టి, అంటే సార్తో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, వీళ్ళలో నిజంగానే మరి సార్ చెప్తున్నది నిజమేనా, ఎవరైనా ఒప్పుకుంటారా అడుగుదాం. ఏమంటారు? మత్స్యకారులకి నిజంగానే సార్ అండగా జాతి అన్నప్పుడు మత్స్యకారుల మత్స్యకార సామాజిక వర్గము, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి నిజంగా అంటే వాళ్ళ అభివృద్ధి కోసము
ద్వారంపూడి గారు పాటుపడ్డారా? వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేశాను అంటున్నారు కదా, Yes. నిజంగా అభివృద్ధి జరిగిందా ఆ ప్రాంతాల్లో అన్నది ఒక్కసారి అడుగుదాం. మాది మంచి కార్యక్రమం అండి. వనమాడి కొండబాబు గారు అంటే మా జాతికి సంబంధించిన ఆయన అండి. మమ్మల్ని ఏదైనా ఆదుకోవాల్సిన అవసరం కానీ ఏమైనా కానీ ఆయన మీద ఉందండి. కాకపోతే ఆయన మా గ్రామాన్ని దత్తతకి తీసుకొని కూడా మా గ్రామాన్ని మమ్మల్ని ఏనాడు పట్టించుకున్నది లేదండి. సార్ గారు మా గ్రామం మా మత్స్యకారి జాతి కాకపోయినా, మా బీసీ కాకపోయినా మమ్మల్ని పట్టించుకొని మా వెన్నట్టుండి మా ఊరికి ఎన్నడూ లేని విధంగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కుళాయిలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, పోర్టు వారితో మాట్లాడి 4 కోట్ల పైగా నిధులు రప్పించి ఒక హాస్పిటల్ కానీ, ఇప్పుడు కొత్తగా ఓఎన్జీసీ అనే కంపెనీ మా మత్స్యకారులకు అన్యాయంగా ఫిషింగ్ చేయకుండా ఆపే జాతి, కులం, మతం అన్నీ పక్కన పెట్టి, పార్టీలు కూడా పక్కన పెట్టి ఆయన మా కోసం మా నుండి ఉండి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారండి. మేము ఎప్పుడు మా జాతి తరపున రెడ్డి గారితోనే మేము ఉంటామండి. మా వెంట ఆయన ఉన్నారండి, ఆయన వెంట మేము ఉంటాం సార్. చాలా చక్కగా చెప్పారు. ఓకేనా? ఒకటేనండి, మత్స్యకారుల నుంచి పెద్దగా నాకు మెజార్టీ రాలేదని మీరే ఒప్పుకున్నారంట. మీరు ఎంతో అభివృద్ధి చేశారు అని ఆయన చెప్తున్నాడు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే, మత్స్యకారుల కోసం ఇటీవల ఒక ఉద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. అదే విషయాన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఈ నెల 4వ తారీఖు మీరు సీఎం గారిని మొన్న కలిసి సీఎం గారిని కూడా విన్నవించినట్టు తెలిసిందనమాట. ఎందుకు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఉద్యమంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? ఇప్పటికే అంటే సముద్ర గర్భంలో నుంచి వాయు నిక్షేపాలను వెలికి తీస్తున్నారు ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు. తద్వారా ఆ ప్రాంతాలంతా కూడా ఉపాధి కోల్పోతారు మత్స్యకారులు. ఫిషింగ్ అక్కడ ఉండదు కాబట్టి వేటకు వెళ్ళలేరు. ఆ వేటకు వెళ్ళిన చేపలు దొరకవు కాబట్టి వాటికి నష్టపరిహారం చెల్లించాలి, ఉపాధి కల్పించాలి. ఒక డిమాండ్ ముమ్మడివరం కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాలంతా కూడా. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని మీరు ఒక ఉద్యమంలో పాల్గొన్నారు, సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడే ఎన్నికల మూమెంట్లోని ఇది ఎందుకు గుర్తుకొచ్చింది అంటే ఏమంటారు అసలు మీరు? ముమ్మిడివరం, యానం, ఇతర ప్రాంతాలకు వచ్చింది, అది వేరేది, ఆ కాంపెన్సేషన్ వేరు. ఓకే. 2009లో వాళ్ళ ఏరియా నుంచి ఈ పైప్ లైన్ వెళ్తుంది, కాలువల్లోంచి అని కానీ గోదావరిలో కానీ. ఆ వెళ్తున్న సమయంలో వీళ్ళకి వేటాడుకోవడం నిషేధం అప్పుడు. ఓకే. అందుకని నష్టపరిహారం సముద్రంలో పడిన కోటిపల్లి అంటే గోదావరి పక్కన ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఆ నష్టపరిహారం ఇచ్చింది ఓఎన్జీసీ. ఇది వేరు. ఈరోజు ఏదైతే సిస్మిక్ సర్వే చేస్తున్నారో, అంటే ఎక్కడైతే గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయో ఆ సర్వే చేసేలో భాగంగా మాకు ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓఎన్జీసీ వాళ్ళు లెటర్ రాశారు. మేము ఇలా సర్వే మార్చి 1 స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఫిషింగ్ ఆధారపడి ఉన్న గ్రామాలు ఉన్నాయో అందరినీ కూడా 500 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చెన్నై దగ్గర ఇటుపక్క భువనేశ్వర్ దాటే వరకు 500 స్క్వేర్ కిలోమీటర్స్లో మేము ఈ టెస్టింగ్ చేస్తాం. టెస్ట్ చేస్తున్న సమయంలో ఎక్కడైతే ఎక్స్ప్లోరేషన్ జరుగుతుందో అక్కడ 35 స్క్వేర్ కిలోమీటర్స్ నో మ్యాన్ జోన్, ఎవరు రావడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ఎక్కడ చేస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆ చేసేటప్పుడు మట్టుకి ఈ 500 స్క్వేర్ కిలోమీటర్స్ ఒకటైతే మళ్ళీ లోపల భాగం 35 స్క్వేర్ కిలోమీటర్స్ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అది మాకు నచ్చలేదు. ఎందుకంటే మేము వేట అన్నది కంటిన్యూ ప్రాసెస్, ఇది సముద్రంలోకి వెళ్ళి వేటాడుకునేదండి. సో అది మాకు నచ్చక, ఓకే మీరు చెప్పారు మేము వెళ్ళాం, మరి మా నష్టపరిహారం ఇస్తారు. ఈ కుటుంబాలు అన్నీ కూడా 500 స్క్వేర్ కిలోమీటర్స్ ఇఫ్ నాట్ 35 స్క్వేర్ కిలోమీటర్స్ వెళ్ళొద్దు అంటే ఉపాధి కోల్పోతున్నారు, వేట కోల్పోతున్నారు. ఈ మత్స్యకారులందరూ ఎలా బతకాలి అని నేను 1వ తారీఖు డిమాండ్ చేశాను. వాళ్ళు 1 నుంచే వాళ్ళు సర్వే చేస్తానన్నారు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా సర్వేషిప్ ఇంకా రాలేదు. ఆ సర్వేషిప్ వస్తున్నప్పుడు 1వ తారీఖు నుంచి వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి 1వ తారీఖు నుంచి మేము యాక్సిడెంట్ స్టార్ట్ చేసాం సార్. ఎలక్షన్లకి దీనికి సంబంధమే లేదు. పొలిటికల్ చేయాలని నాకు అసలు 1% ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా వాళ్ళకి మద్దతు తెలిపి ఆల్ పార్టీస్ రమ్మన్నారు. ఎవరైతే ఉన్నారో అందరు జనసేన వాళ్ళు వచ్చారు, మద్దతు తెలిపారు. సో ఆల్ వచ్చారు మొత్తం లేదు వాళ్ళ దగ్గరికి. మత్స్యకారులు ఎవరైతే టెంట్ వేసి ఎవరైతే అక్కడ దీక్ష చేస్తున్నారో జనసేన వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు మద్దతు తెలిపారు. తప్పకుండా వాళ్ళు చేసే ఏదైతే ఈ యొక్క ఉద్యమం ఉందో అది కరెక్ట్ అయిన ఉద్యమం, రియాలిటీ. అంటే సముద్రం మీద వెళ్ళొద్దని ఎప్పుడైతే అన్నారో మేము వెళ్ళాం, మీ సర్వేకి మేము సహకరిస్తాం, 6 నెలలు 6 నెలలు, సంవత్సరం అయితే సంవత్సరం, మాకు నెలకి ఇంతని మాకు నష్టపరిహారం అని అడుగుతున్నారు సార్. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే ఉద్యమంలో నిజాయితీ 100%. కానీ ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వరకు కూడా అంటే ముఖ్యంగా కాకినాడలో 40% కాపులు 40% మత్స్యకారులు ఉండడం వల్ల
మీరు ఒక రెడ్డి అయి ఉండి ముఖ్యంగా ఆంధ్రాలో ఈ ఏవైతే కుల రాజకీయాలు ఉంటాయి ఇవి ఎక్కువ అండి. సో అంత ఎక్కువగా ఉన్న సమయంలో మీరు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా జనరల్గా చూసే జనాలకు ఏమనిపిస్తుంది అంటే అంతేగా మరి ఇప్పుడు ఆ ఓట్ల కోసమేగా ఈయన ఇదంతా చేస్తున్నది అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అది కాదు అన్న క్లారిటీ మీరు ఇచ్చినప్పటికీ చెప్పండి, మరి మీరు చేసిన పనికి వాళ్ళ ఓట్లు మీకు పడతాయా? మీరే చెప్పండి, ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా మద్దతు ఈ పర్టికులర్ ఇష్యూలో ఓట్లు అనేది ప్రసక్తి రాకూడదు మేడం. రియల్గా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. నేను ఎమ్మెల్యేగా గెలటం అనేది అదృష్టంగా భావిస్తాను. ఇది మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను కోరుకుంటే ప్రజల ఆశీస్సులు. ఓకే, ఉన్న 5 సంవత్సరాలు స్వార్థం ఏ స్వార్థం లేకుండా వాళ్ళకి పని చేయాలన్నది నాకు ఇంట్రెస్ట్. ఇది వీళ్ళనే కాదు, నా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేసేయడానికి ఇష్టపడతాను. ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. పని అవ్వకపోతే వాళ్ళ దురదృష్టం, నేనైతే అటెంప్ట్ చేస్తాను. అలాగే వాళ్ళకున్న సమస్యని నా దృష్టికి 2 నెలలు తీసుకొస్తున్నారు పెద్దలు. చూద్దామని మనకి 1వ తారీఖున దీక్ష మొదలు. రేపు ఈ అభిమానమో లేకపోతే మీరు చూస్తున్న ఈ కన్సర్న్ ఏదైతే ఉందో ఇది ఓట్ల రూపంగా మారకుండా పర్లేదంటారా? అయితే చెప్పలేమండి. నమ్మకం నేను నా వల్ల ఓన్ చేసి నష్టపడదా వస్తుందని వాళ్ళు అనుకుంటే నాకు ఓట్లు వేస్తారు, నా వాళ్ళు రాదనుకుంటే నాకు ఓట్లు వేయరు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు కదా, సీఎం గారి స్పందన ఎలా ఉంది? సీఎం గారు ఇమీడియట్గా సీఎం ధనంజయ గారు చెప్పారండి, కలెక్టర్ పిలిచి మీటింగ్ పెట్టమన్నారు. అక్కడ తేలకపోతే సీఎంఓలోనే మీటింగ్ పెట్టమన్నారు. ఓకే, ఆల్రెడీ పిలుపు వచ్చింది, ఈడీకి పిలుపు వచ్చిందండి. నేను చెప్పను, ఈడీకి ఆల్రెడీ ఇంట్లో డీజీ గారు అందరూ రమ్మని చెప్పారు. ఈడీ ఓఎన్జీసీ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రేపు వెళ్తాడు ఆయన. చిన్న అనుమానం, మీరు వెంకటేశ్వర స్వామి ఆలయం సంబంధించి మీకు కొండబాబు జరిగిన ఈ కాన్వర్జేషన్లో కొండబాబు గారిని మీరు ఆ జాతి అన్నారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అయితే మీ పార్టీకి అతి దగ్గరగా ఉంటున్న మల్లాడి కృష్ణారావు గారు మాత్రం మీకు వ్యతిరేకంగా మత్స్యకారులను రెచ్చగొట్టారు, మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేయించే పరిస్థితి వచ్చారు అన్నది అంటారు. ఏంటి అసలు మీకు మల్లాడి కృష్ణారావు గారు మా పార్టీ దగ్గర లేడు సార్. అన్ని పార్టీలతో ఉంటాడు, అవకాశవాది. ఓకే, అన్ని పార్టీలతో ఉంటాడు అతను. ఓకే, అటు బీజేపీతో కలుస్తాడు, తెలుగుదేశంతో కలుస్తాడు, వైఎస్ఆర్ పార్టీ కళ్ళ ట్రై చేస్తాడు. అతను చాలా పెద్దోడని అనుకుంటాడు. మా దృష్టిలో అంత కాదు. అటువైపు ముమ్మడివరంలో పొన్నాడు సతీష్ గారిని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఇటువైపు కాకినాడలో ద్వారంపూడి గారిని కూడా ఇక్కడేమో నన్ను ఓడించేవాళ్ళు, రామచంద్రపురంలోనేమో వైఎస్ఆర్ పార్టీ గెలిపించేస్తానంటాడు. కాకినాడలోనేమో నన్ను ఓడించాలంటాడు, అక్కడ సతీష్ని ఓడించాలంటాడు. ఏ పార్టీ దాన్ని బట్టి అతనే పెద్ద లీడర్ అనుకుంటున్నాడా? మేమందరం గౌరవిస్తే లీడర్ అయ్యాడు, మేము గౌరవించడం మానేస్తాం. చూద్దాం రాబోయే రోజుల్లో. మల్లాడి కృష్ణారావు గారు ఎత్తులను చిత్తు చేసి మత్స్యకార సామాజిక వర్గ ఓట్లు మీరు రాబట్టుకోగలుగుతారా? తప్పకుండా సార్. అతను రాజకీయాలు ఎప్పటి నుంచో, నేను రాజకీయాల్లో ఉన్నాం. అతను కాలేజీ రాజకీయాల నుంచి నాకు తెలుసు, నేను కాలేజీ రాజకీయాల నుంచి అతనికి తెలుసు. నా ఎత్తులు ఎలా ఉంటాయి, నా పై ఎత్తులు ఎలా ఉంటాయి అతనికి తెలుసు, అతను ఏంటందో నాకు తెలుసు. మిగతా సామాజిక వర్గాల పరిస్థితి మనం ఎలా పెట్టుకున్న కాకినాడలో చెల్లి ముస్లిం సామాజిక వర్గం ఓట్లు మాత్రం ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోలవుతుంటాయి అంటుంటారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పోలవుతా అనుకోవచ్చు, లేదా ద్వారంపూడి గారి మీద ఏమైనా ముస్లింలకు ప్రత్యేకమైన అభిమానం ఉందా అంటే మీరేమంటారు? ముస్లిమ్స్ వరకు అయితే రాజశేఖర్ అంటే చాలా అభిమానం సార్ వాళ్ళకి. ఓకే, ఎందుకంటే 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ గారి వాళ్ళకి. అప్పటి నుంచి ఆ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారి కుటుంబానికి పోలరైజ్ అయినాయి. లోకల్గా అయితే నేను కూడా వాళ్ళకి చాలా మద్దతుగా ఉంటాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నాకు తెలిసిన స్టేట్లో కూడా ఎవరు చేసి ఉంటారు. ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళ షాదీఖానాలు కానీ, కబర్స్థానాలు కానీ, అన్ని మసీదులు కానీ అన్ని అంత జరిగిందా? జరిగింది సార్. నేను 2 కొత్త మసీదులు కట్టించాను. 2 కొత్త మసీదులు. ఇక్కడ ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా? మన రెడ్డి గారు చేసిన ద్వారంపూడి చేసింది ఎవరు చేయలేదు సార్ ఇప్పుడు దాకా మసీద్ అండి. ఫస్ట్ అండి కాకినాడ ఉన్నది కనీసం మీకు 32-40 మసీదులు ఉంటాయండి. ఆ ఒక్క హయాంలోనే ఆయన ఒక్కొక్క మసీద్కి ఒక్కొక్క జనరేటర్ ఇచ్చారు సార్. ఇప్పుడు కాదండి, ఒక 8 years ముందండి. ఆయన ఎమ్మెల్యే కాకుండానే ఇచ్చారండి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మసీద్కి చాలా డెవలప్ చేశారు సార్. మళ్ళీ కాకినాడ మన మసీదులు కంటే అండి. ఇప్పుడు ఉన్నది ఫస్ట్ విషయం అంటే నాది జ్యోతుల మార్కెట్ సార్. మాది జ్యోతుల మార్కెట్ 35 years నుంచి ఉన్నాం సార్. 30 సంవత్సరాల నుంచి. ఒక 5-6 సంవత్సరాలకు మాత్రం ప్లాట్ఫామ్ ఉన్నాం సార్. మాకు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పడేస్తారండి. ఆయా హయాంలో సతీష్ చంద్ర గారు ఉండేవారండి కలెక్టర్ గారు. అప్పటి నుంచి చాలా 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 ఫైట్ చేస్తున్నాం సార్. రాజకీయాలు అందరూ వచ్చారు సారు, కానీ మాకు అందరూ హామీ ఇచ్చారు కానీ ఎవ్వరు కూడా పనిచేయలేదు సార్ మాకు. ఈ హయాంలో ఆయన కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒకసారి అయ్యారండి. దాంట్లో కొన్ని చిక్కులు ముళ్ళు ఉన్నాయి సార్, అంత బేగ్ జరుగు. కానీ నేను ఇప్పుడే అన్నారు, తమనే అన్నారు ఆ మాట అండి. మీరు మాట అయితే మాట వెనక్కి తీసుకోరండి, కానీ ఆ మాట మీద ఆయన పట్టించుకున్నారండి. ఆ మాట పట్టించుకున్న ఇప్పుడు 33 షాపులు మాకు కట్టేసి ఓన్లీ ముస్లిమ్స్ కండి. దాంట్లో 25 మంది ముస్లిమ్సే ఉన్నామండి. దాంట్లో ఇప్పుడు మన జిల్లాలో లేదండి అక్కడ అంత పెద్ద మార్కెట్ అండి, ముస్లిం మార్కెట్ అండి.
ఓకే. క్లాత్ మార్కెట్ సంబంధించింది ఎక్కడే లేదండి మన జిల్లా ఈ కాకినాడ సమస్యలు జిల్లా లేదండి. తీరిపోయాయా? తీరిపాయి సార్. ఇంకా చేయాల్సింది ఏం లేదా ఆయన ముస్లిమ్స్ తీస్తారండి. ఆయన కోసం? మేము చెప్పాలి సార్, ఆయన మనసులో మా ముస్లిం గురించి ప్రత్యేకంగా ఉంది సార్. ఈయన కానివ్వండి, మన సీఎం జగన్ గాని కానివ్వండి, వైఎస్ రాజశేఖర్ గారి కాబట్టి ముస్లిమ్స్ అంటే ఒక రకమైన అభిమానం సపరేట్ అండి ఇది. అది 4% రిజర్వేషన్ అక్కడి ముందు నుంచి తర్వాత వచ్చింది మాకండి ఇది. ఒక్క నిమిషం చెప్పండి సార్. మీరు వ్యక్తిగతంగా వైసీపీ అభిమానుల ద్వారంపూడి గారి అభిమానుల? ముందు కావాల్సిన మాకు వైసీపీ, దాని తర్వాత దూరంపూడి అండి. మాకు ఉన్నది కాకినాడ అండి. ముందు ఆయన కాకినాడ మాకండి. ఫస్ట్ రాజశేఖర్, మాకు వైఎస్ రాజశేఖర్ నుంచి సార్ మాకు 4% వచ్చిన కాడి నుంచి మాకు ఉందండి ఇది. ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తారు. ఆయన కాకినాడ సిటీ టాప్ అండి. ఆయన లీడర్ అంతా ఇప్పుడు కూడా అండి మాకు సంబంధించి కాదు సార్, మా పిల్లలు కూడా చెప్పుకుంటారు ఆయనకండి. మా సమస్య కాదు సార్ ఇక్కడ. మేమేదో వ్యాపారం చేస్తున్నాం కాదు. మా దాంట్లోనే మా జ్యోతుల మార్కెట్లో 500 కుటుంబాలు ఉన్నాయి సార్. 1-2 కాదండి. మేము 33 మంది ఉంది. మా దగ్గర పనిచేసి కూడా ముగ్గురేసి నలుగురేసి ఉన్నారు సార్. ద్వారంపూడి గారిని ముస్లిం సమాజ వర్గం వ్యక్తిగతంగా అభిమానిస్తుందా? బ్రహ్మాండంగా సార్, బ్రహ్మాండంగా అండి. మేము చెప్పాం సార్, మీరు అదే మాట అన్నారు సార్. స్ట్రైట్ గా ప్రశ్న చెప్పండి సార్. ద్వారంపూడి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు, గ్యారెంటీ గెలుస్తారు. ఓకే, గ్యారెంటీ మే సపోర్ట్ గెలుస్తారా? ఇక్కడ ముస్లిం గారు గ్యారెంటీ గెలుస్తారు సార్. ఆ మాత్రం మాకు ఉందండి అభిమానం. ఆయన ముందు ఫస్ట్ అక్కడ నిలబడాలని ఆయన. ఒక ప్రశ్నతో అభిమానాన్ని ఆపలేమన్నట్టు. కాబోయే ఎమ్మెల్యే సార్ ఇప్పుడు కూడా ఆయన ఆ సీట్ ఇచ్చిన కాబోయే ఎమ్మెల్యే గారు అయినా. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.